హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దాంట్లో నేను ఉండాలనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ టాస్టీ గార్డెనింగ్. ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఇవి ఏమంటారో మీకు ఐడియా ఉందా? గుట్ట చిక్కుడు అని అంటారండి వీటిని. ఇవి చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తాయి, ఫాస్ట్ ఫ్లవరింగ్ వస్తాయి, ఫాస్ట్ ఫ్రూటింగ్ వస్తాయి. బాగా పెంచుకోవచ్చండి. చాలా నీట్గా పెరిగే మొక్క అండి ఇది. కానీ పేనుబంక కూడా చాలా ఫాస్ట్గా వస్తుందండి. మొక్క ఏ విధంగా అయితే ఫాస్ట్ వస్తుందో పేనుబంక కూడా అదే విధంగా ఫాస్ట్గా వస్తుంది. ఇది గుట్ట చిక్కుడు అండి. ఇది అల్లుకోడు. ఈ చెట్టు కిందే అట్లే గుట్టగా వచ్చి కాస్తుంది అనమాట. ఇక్కడ ఇంచుమించు ఒక 4-5 మొక్కలు ఉంటాయండి ఒకటే ప్లేస్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి అంతా ఫ్లవరింగ్లో ఉన్నాయి. చాలా ఫాస్ట్ అండి. మొక్క మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడే చూసారా, మీకు అక్కడక్కడ ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి నేను అనుకుంటున్నాను. ఇదండి, ఇది చాలా ఫాస్ట్ వస్తుందండి. ఇది మీరు పెట్టిన ఒక 15 డేస్ ఆర్ 20 డేస్కి మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా వచ్చే మొక్క అండి ఇది. మీకు ఈజీగా సింపుల్గా పాట్స్ ఎవరైనా మెయింటైన్ చేస్తూ మేము ఎక్కువ పెంచలేము అనుకున్న వాళ్ళు పాట్స్లో వేసుకున్న 2 మొక్కలు బాగా నీట్గా వస్తాయండి. ఇబ్బంది ఏం లేదు. కానీ ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదు. పేనుబంక రాకుండా కొంచెం జాగ్రత్త పడండి. పేనుబంక వస్తే అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకోండి, లేకపోతే సర్ఫ్ నీళ్ళు కొట్టండి. అదే అయిపోతుంది. ఒక 2-3 టైమ్స్ కానీ కొట్టి కొంచెం ఎండకి తగిలేటట్టుగా కానీ ఉంటే చాలండి. ఇంకేం అవసరం లేదు. చాలా ఈజీగా పెంచుకునే మొక్క అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.